హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. గత వారం రోజులుగా వార్తల్లో ఉన్న అంశాల మీద వీక్లీ ఎంసీక్యూ. సో ఫస్ట్ పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ చేసి క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. క్వశ్చన్స్ యొక్క విశ్లేషణ కోసము, కీ కోసము వీడియో చూస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుంది. సో ఫస్ట్ ప్రశ్న మనకు విప్ అనేది వార్తల్లో ఉంది. ఎందుకు వార్తల్లో ఉంది అంటే ఇటీవల హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కుల్దీప్ సింగ్ పథాలియా అని చెప్పేసి 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ విప్ ఉల్లంఘన చేసిన కారణంగా యాంటీ డిఫెక్షన్ లా అప్లై చేసి డిస్క్వాలిఫై చేశాడు కాబట్టి సో మనకి ఇది వార్తల్లో ఉంది విప్ అని చెప్పేసి. ప్రశ్న ఏమున్నది? సరైనది ఎంచుకోమని చెప్పిస్తున్నది. ఇది ఫస్ట్ కీవర్డ్ అండి. సరైనది సరికానిది ఫస్ట్ అది మనం గుర్తుపెట్టాలి. ఎగ్జామ్ హాల్లో ఓవర్లుక్లో మనం తప్పుగా చేస్తాము. సరైనది కాబట్టి సో ఫస్ట్ ఆప్షన్ చూస్తే మనకి ఏ ఆప్షన్ ఏముంది అంటే విప్ పదవి గురించి భారత రాజ్యాంగంలో కానీ, సభ నియమాల్లో కానీ, పార్లమెంటు శాసనంలో కానీ ప్రస్తావించబడలేదని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే మనకి ప్రస్తావించబడలేదు. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. విప్ గురించి మనకి ఏ రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ మెన్షన్ చేయలేదు, పార్లమెంటు ఎన్నడూ చట్టము చేయలేదు, హౌస్ రూల్స్లో లేదు. కాబట్టి ఇట్ ఈస్ ఓన్లీ పార్లమెంటరీ కన్వెన్షన్, పార్లమెంటరీ సాంప్రదాయం మాత్రమే అని చెప్పేసి తెలుసు. కాబట్టి మనకి ఇది కరెక్ట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సెకండ్ చూస్తే 2 పంక్తుల విప్పు అత్యంత బలమైందేట. 2 పంక్తుల విప్పు జారీ చేస్తే పార్టీ సభ్యులు కట్టుబడి ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది తప్పు అండి. మనకి మొత్తం పార్టీ విప్ అనేది 3 లైన్స్లో జారీ చేస్తాడు పార్టీ యొక్క చీఫ్ విప్పు. ఫస్ట్ లైన్ జారీ చేస్తే సభ్యులకి, ఆ పార్టీ సభ్యులకి ఓటింగ్ గురించి సమాచారం ఇచ్చినట్టు. 2 లైన్స్ విప్పు జారీ చేస్తే సభకి హాజరు కమ్మని అర్థము, అంటే కంపల్సరీ ఓటింగ్లో హాజరు కావాలి. 3 జారీ చేస్తే గిట్ట సభకి హాజరై ఓటింగ్లో పాల్గొని పార్టీ నిర్ణయం మేరకు మాత్రమే ఓటు చేయాలి. ఎస్ ఆర్ నో, పార్టీ చెప్పినట్టే నడుచుకోవాలి. 3 లైన్స్ విప్ కనుక జారీ చేసినప్పుడు ఆ పార్టీ సభా సభ్యులు ఉల్లంఘన చేస్తే పార్టీ యొక్క చీఫ్ ఫిర్యాదు మేరకు సభ యొక్క అధ్యక్షుడు, స్పీకర్ కావచ్చు లేదా చైర్పర్సన్ కావచ్చు, వాళ్ళు యాంటీ డిఫెక్షన్లో అప్లై చేసి డిస్క్వాలిఫై చేస్తారు అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. కాబట్టి సో బి తప్పు. మనకు ఆన్సర్ ఏంటి? ఓన్లీ ఏ. కాబట్టి సో 1 అని చెప్పేసి ఆన్సర్ వస్తుంది. వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్. రానున్న పరీక్షలో ప్రశ్న వస్తే రావచ్చు విప్ మీద. నెక్స్ట్ చూస్తే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అని చెప్పేసి మనకి ఇటీవల క్యాబినెట్ ఆమోదించింది కాబట్టి మనకి వార్తల్లో నిలిచింది. ఏ ఆప్షన్ ఏంటి? ఫస్ట్ ఎన్ని సరైనవని చెప్పేసి ఇవ్వడం జరిగింది కదా. ప్రాజెక్టు టైగర్ 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని భారతదేశము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇట్ ఈస్ కరెక్ట్. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. 2019 గ్లోబల్ టైగర్ డే జూలై 29 అని చెప్పేసి పిలుస్తాం కదా. ఆ రోజు పిఎం మోడీ ఇన్ఫ్యాక్ట్ ప్రపోజ్ చేస్తాడు. ఇట్ ఈస్ ఓన్లీ ప్రపోజ్, నాట్ అఫీషియల్ లాంచింగ్. దీన్ని 2023 ఏప్రిల్ 9న 50th టైగర్ ప్రాజెక్టు సంవత్సరం అని చెప్పేసి ఆ సందర్భంగా మనకు దీన్ని అఫీషియల్గా లాంచ్ చేస్తాం మనం. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్గా ఉంది. సెకండ్ది భారతదేశంలో కనిపించే 5 పెద్ద పులుల రక్షణ కోసం అని చెప్పేసి దీన్ని లాంచ్ చేయలేదు. 7 బిగ్ క్యాట్ అలయన్స్ అని చెప్పేసి పిలుస్తాం. 7 బిగ్ క్యాట్. ఈ 5 బిగ్ క్యాట్స్ ఇండియాలో ఉన్నాయి. ప్యూమా, జాగ్వర్ లేవు. అయినప్పటికీ వాటి రక్షణ కోసం కూడా ఈ బిగ్ క్యాట్ అలయన్స్ పనిచేస్తుంది. కాబట్టి ఇది తప్పు అండి. అంటే బిగ్ క్యాట్ అలయన్స్ అనేది ఫర్ 7 బిగ్ క్యాట్స్ కోసము. ఇండియాలో మొత్తం 5 ఉన్నాయి. ప్యూమా, జాగ్వర్ లేకపోయినప్పటికీ మనం సంరక్షణ చేస్తున్నాం కాబట్టి సో ఇది తప్పుగా ఇవ్వడం జరిగింది. 3 చూస్తే భారతదేశం యొక్క ప్రారంభ మద్దతు 150 కోట్లు అని చెప్పేసి 5 ఏళ్లకు. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. మనం డిస్కస్ చేసినాము. సో 2 కరెక్ట్ కాబట్టి మనకి కేవలం 2 అని చెప్పేసి ఇది ఆన్సర్ తీసుకోవాలి. నెక్స్ట్ చూస్తే 3వ ప్రశ్న పార్టీ ఫిరాయింపు మనకి వార్తల్లో ఉంది కాబట్టి ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఈ క్వశ్చన్ చూస్తే మనకు ఏ సభ్యుడు ఎప్పుడు డిస్క్వాలిఫై అయిపోతాడు, ఎవరికి వర్తింపచేస్తాం. సో ఫస్ట్ మనం ఇక్కడ మొత్తం సందర్భాలు 5 ఉంటాయని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 1, ఒక రాజకీయ పార్టీ సభ్యుడు ఎంపీగా గెలిచి మరొక పార్టీలో జంప్ అవుతే డిస్క్వాలిఫై అయిపోతాడు. పార్టీ ఫిరాయింపు మనం అప్లై చేస్తాము. అంటే పార్టీ మారినా, పార్టీకి స్వచ్ఛందంగా రాజీనామా చేసినప్పటికి కూడా అప్లికేబుల్ అవుతుంది. రాజీనామా చేసినప్పటికి కూడా. 3 చూస్తే ఒక నామినేటెడ్ ఎంపీ 6 మంత్స్లోగా ఒక పొలిటికల్ పార్టీలో జాయిన్ కావచ్చు. 6 మంత్స్ దాటితే జాయిన్ కావద్దు.
4 చూస్తే ఒక ఇండిపెండెంట్ ఎంపీ ఈ తన 5 years టైంలో ఎప్పుడు కూడా పొలిటికల్ పార్టీలో జాయిన్ కావద్దు. ఇండిపెండెంట్ ఎంపీ పొలిటికల్ పార్టీలో జాయిన్ కావద్దు. 5th చూస్తే పార్టీ విప్ ఉల్లంఘన జారీ చేస్తే, విప్ని ఉల్లంఘన చేస్తే, ఈ 5 కండిషన్స్లో మనకి పార్టీ ఫిరాయింపు చట్టం ప్రకారము స్పీకర్ లేదా చైర్మన్ మనకి నిర్ణయం తీసుకుంటాడు పార్టీ యొక్క ఫిర్యాదు మేరకి. ఇవి మనకి మైండ్లో ఫస్ట్ పెట్టుకోవాలి. ఏవి సరైనవి చూస్తే ఏ ఆప్షన్ ఏమున్నది, నామినేటెడ్ సభ్యుడు 6 నెలల లోపు ఏ రాజకీయ పార్టీలో చేరకూడదని చెప్పి చట్టం చెప్తాడట. తప్పు. 6 months లోపే జాయిన్ కావాలి, అవుతే తర్వాత అవ్వకూడదని చెప్పి చట్టం చెప్తుంది. కాబట్టి తప్పుగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇది చూడండి, 6 months లోపే మనకి జాయిన్ కావాలి కాబట్టి సో ఇది తప్పు. సెకండ్ది, ప్రిసైడింగ్ అధికారి ఫిరాయింపు కేసును నిర్ణయించే సమయ వ్యవధిని చట్టము సూచించదు. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. అంటే పార్టీ ఫిర్యాదు చేసినప్పుడు స్పీకర్ మీద టైం బైండింగ్ లేదు చట్టం లోపల, కాబట్టి ఇట్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్, ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీలో చేరిన స్వతంత్ర సభ్యునిపై ఫిరాయింపు చట్టం వర్తించదు. ఇది తప్పు. సో వర్తిస్తుంది, ఎప్పుడు జాయిన్ అయినా వర్తిస్తుంది. ఒక ఇండిపెండెంట్ ఎంపీ ఎప్పుడు కూడా పొలిటికల్ పార్టీలో జాయిన్ కావద్దు, బట్ వీళ్ళు బయట నుంచి సపోర్ట్ చేస్తారు జనరల్గా. నెక్స్ట్, రాజ్యసభ సభ్యుడు కూడా చట్టం వర్తిస్తుంది. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. రాజ్యసభ సభ్యుడికి కూడా చట్టం వర్తిస్తుంది. ఇట్ ఈస్ కరెక్ట్. మన ఆన్సర్ ఏంటి, బి అండ్ డి అని చెప్పేసి పిలుస్తాం. సో ఇన్ఫ్యాక్ట్ 4th ఆన్సర్ అండి. రాజ్యసభ సభ్యుడు ఇన్ఫ్యాక్ట్ మనకు రాజ్యసభ ఎన్నికల లోపల ఒక ఎమ్మెల్యే క్రాస్ ఓటింగ్కి పాల్పడితే వర్తించదు. క్రాస్ ఓటింగ్ అనేది సో ఇది విప్ కిందికి రాదు. మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. రాష్ట్రపతి ఎన్నిక కావచ్చు, ఉపరాష్ట్రపతి ఎన్నిక కావచ్చు, రాజ్యసభ సభ్యుల ఎన్నిక కావచ్చు, ఇవన్నీ మనకు ఎన్నికలండి. ఇవన్నీ అవుట్ సైడ్ హౌస్ మ్యాటర్స్. ఇవన్నీ యాజ్ పర్ కులదీప్ నయ్యర్ కేసు ప్రకారం చూస్తే ఈ ఎన్నికల విషయంలో మనకి పార్టీ విప్ జారీ చేసినప్పటికి కూడా వీళ్ళు ఇన్ఫ్యాక్ట్ అప్లికేబుల్ కాదు. ఎందుకోసం అంటే ఇది అవుట్ సైడ్ హౌస్ మ్యాటర్స్. అదే ఒక మోషన్ మీద ఓటింగ్ కావచ్చు, ఒక బిల్లు మీద ఓటింగ్ కావచ్చు, అవన్నీ విత్ ఇన్ ద హౌస్ మ్యాటర్స్ కాబట్టి అక్కడ మనము పార్టీ విప్ అయితే ఉల్లంఘన చేయొద్దు. బిల్లు మీద ఓటింగ్ కావచ్చు, ఒక తీర్మానం మీద ఓటింగ్ కావచ్చు, హౌస్ మ్యాటర్స్ కాబట్టి కులదీప్ నయ్యర్ కేసు ప్రకారము పార్టీ విప్ వర్తింపజేస్తాం. రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ విప్ వర్తింప చేయమని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. క్రాస్ ఓటింగ్ ప్రకారము మనం డిస్క్వాలిఫై చేయలేము. ఎస్, రాజ్యసభ మన ఎన్నికల్లో చూస్తే గిట్ట అది ఓపెన్ బ్యాలెట్ సిస్టమ్ ఉంటుంది. ఎందుకని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. రాజ్యసభ సభ్యుల ఎన్నికల విధానంలో చూస్తే మనకి ఓపెన్ బ్యాలెట్ సిస్టమ్ ఎందుకు ప్రవేశపెట్టారు, వెరీ లాజికల్ రీజన్ కనిపిస్తుంది. అది మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ చూస్తే 4th మనకు ఇన్ఫ్యాక్ట్ ఇది ఎక్స్ప్రెస్లో ఇచ్చినటువంటి ఎంసీక్యూ చూస్తే తంగేల్ చీర అనేది జిఐ ట్యాగ్ పొందింది. ఏ రాష్ట్రం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ మనకి నేరుగా వెస్ట్ బెంగాల్ అండి. అన్ని క్వశ్చన్స్ పెద్దగా ఉండవు, కొన్ని క్వశ్చన్స్ చిన్నగా ఉంటాయని చెప్పేసి చెప్పేందుకు ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో వెస్ట్ బెంగాల్ ఎందుకు ఇదే జిఐ ట్యాగ్ మనకి ఎగ్జామ్లో వస్తుంది అంటే జనరల్గా మనకి సో తంగేల్ అనే ప్లేస్ ఇక్కడ ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ బంగ్లాదేశ్లో ఈస్ట్ బెంగాల్లో ఉన్నది. 1971లో బంగ్లాదేశ్ యొక్క స్వాతంత్రం అనంతరము ఈస్ట్ బెంగాల్లో ఉన్న కొంతమంది వెస్ట్ బెంగాల్కి వచ్చినారు, తమ ఆర్ట్ కూడా తీసుకొచ్చినారు తంగేల్ చీర నేయడం అని చెప్పేసి. సో ఇన్ఫ్యాక్ట్ వెస్ట్ బెంగాల్ ఉన్న జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది కాబట్టి బంగ్లాదేశ్ అభ్యంతరం చెప్తుంది. సో జియోగ్రాఫికల్గా మనకి బంగ్లాదేశ్లో ఉంది కాబట్టి మీరు ఇవ్వద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అందుకు మనకి ఇది వార్తల్లో ఉంది కాబట్టి క్వశ్చన్ ఇచ్చాము. నెక్స్ట్ మనకు 5th క్వశ్చన్ వెరీ వెరీ ఫేమస్. లోక్పాల్ చైర్పర్సన్గా మనకి ఇటీవల ఏఎం కన్వెల్కర్ వచ్చింది కాబట్టి ప్రశ్న మనకి వార్తల్లో ఉంది. ప్రశ్న ఏంటి, ఏ క్వశ్చన్ చూస్తే లోక్పాల్ చట్టము 2013లో అమల్లోకి వచ్చిందా? తప్పు. 2014 జనవరి 16న అమల్లోకి వస్తుంది. స్టార్టప్ డే అని చెప్పేసి పిలుస్తాం కదా, ఆ రోజు మనకి అమల్లో వస్తుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది అటెంప్ట్ చేస్తే సో మనకి 2013లో అంతిమంగా చట్టం అయితే చేయడం జరిగింది. వెరీ ఫస్ట్ టైం మనకు ప్రపోజ్ చేసింది ఎవరంటే భారతదేశానికి కూడా ఒక అంబుడ్స్మెన్ అవసరం అని చెప్పేసి అశోక్ కుమార్ సేన్ మనకి 1960s లోపల ఫస్ట్ ప్రపోజ్ చేస్తాడు. ఈ అంబుడ్స్మెన్ సిస్టానికే లోక్పాల్ అండ్ లోకాయుక్త అని చెప్పేసి నేమ్ ఇచ్చింది ఎవరు అంటే ఎల్ఎం సింఘ్వి అని చెప్పేసి పిలుస్తాం. 1968లో ఇందిరాగాంధీ పీఎం ఉన్నప్పుడు వెరీ ఫస్ట్ టైం లోక్సభలో బిల్లు ప్రవేశపెడితే బిల్లు ఆమోదించబడింది, కానీ లోక్సభ రద్దు అనంతరం బిల్లు అయితే మురిగిపోయింది. అట్లా 9 to 10 అటెంప్ట్స్ అనంతరము ఫైనల్ 2013లో చట్టం అనేది ఆమోదించబడింది. సో 14 జనవరి 16న మనకి ఇదైతే
అమల్లోకి వచ్చిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇది అన్ని రాష్ట్రాలు లోకాయుక్త అయితే ఏర్పాటు చేయలేదు. సో రెండు మనకు తప్పే కాబట్టి సో ఆన్సర్ ఏంటి అంటే నన్ను అని చెప్పేసి పిలుస్తాం. వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్. లోక్పాల్లో మనకి మొత్తం మీద గరిష్టంగా చూస్తే 1+8 మెంబర్స్ ఉంటారు. 8లో హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ మనకి జ్యుడిషియల్ మెంబర్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంకో హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ మనకు నాన్ జ్యుడిషియల్ అని చెప్పేసి పిలుస్తాం. ఇటీవల మనకి లోక్పాల్ ప్రకారం చూస్తే 1+6 మనకు ఉన్నది. 8 ఉండాలి, 6 అయితే ఉన్నది. మ్యాక్సిమం 8 అంటున్నా, మినిమం ఎంతైనా ఉండొచ్చు. 6లో 3 మెంబర్స్ ఎవరు మనకి జ్యుడిషియల్ ఉండాలి. ఎవరాళ్ళు ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. రితిరాజ్ అవస్థి అని చెప్పేసి లా కమిషన్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్గా ఇప్పుడు పనిచేస్తున్నాడు. కర్ణాటక హైకోర్టు సీజేగా ఇంతకుముందు పనిచేసిండు. హిజాబ్ కేసు తీర్పు చెప్పింది ఇతనే. నెక్స్ట్ సంజయ్ అని చెప్పేసి ఉన్నాడు, లింగప్ప అని చెప్పేసి ఇంకా ఇద్దరు మనకు పనిచేస్తున్నారు. నెక్స్ట్ తర్వాత చూస్తే వెరీ ఫేమస్ క్వశ్చన్ మనకు. సో హరప్ప కాలం నాటి నూతన సైటు మొరోదారో అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. సో ఏంటి మొరోదారో అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. సరైనది ఏంటి? ఈ స్థావరము హర్యానాలోని రాకే గర్హి దగ్గర ఉందట. తప్పు అండి ఇది. ఎందుకు? మనకు గుజరాత్లోని ధోలావీరా దగ్గర ఉన్నది. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూస్తే మొరాదారో అనగా ఉప్పుతో కూడుకున్న నీరు కాదు, కంపల్సరీ ఇక్కడ ఉప్పు తక్కువ ఉన్న నీరు అని చెప్పేసి తాగొచ్చు అని చెప్పేసి పిలుస్తాం. ఇది తప్పే. సరైనది ఏంటి? మనకు రెండు ఇన్ఫ్యాక్ట్ తప్పు ఉన్నాయి కాబట్టి నన్ను అని చెప్పేసి ఆన్సర్ తీసుకోవాలి. సో ప్రశ్న ఇక్కడ రావచ్చు అండి. హరప్పాలో మనకి ఇటీవల 2024 ప్రాంతం లోపల నూతన సైటు ఆవిష్కరణ చేసిండ్లు. ఎవరు? ఇద్దరు పర్సన్స్, అజయ్ యాదవ్ అని చెప్పేసి రాబిన్సన్ అని చెప్పేసి ఉంటారు. ఆక్స్ఫర్డ్ స్కూల్ ఆఫ్ ఆర్కియాలజీ ప్రొఫెసరు రాబిన్సన్, స్టూడెంటు అజయ్ అని చెప్పేసి ఉన్నాడు. వీళ్ళు మన ఇక్కడ ధోలావీరా దగ్గరలో ఉన్న ఇన్ఫ్యాక్ట్ ఆ ప్రాంతం పేరు ఏంటి మనకు అంటే లోద్రాని అని చెప్పేసి పిలుస్తాం. లోద్రాని. ఈ లోద్రానికే మొరోదారో అని చెప్పేసి పేరు మార్చడం జరిగింది. మొరోదారో అంటే అర్థం ఏంటి అంటే ఉప్పు తక్కువ ఉన్న నీరు అని చెప్పేసి తాగొచ్చు అని చెప్పేసి పిలుస్తాం. వెరీ వెరీ ఫేమస్ సైటు. వ్యక్తుల పేరు గుర్తుపెట్టుకోవాలి. నూతన సైటు కాబట్టి క్వశ్చన్ వస్తే రావచ్చు. నెక్స్ట్ మనకి ప్రశ్న నెంబర్ 7 ఏమున్నదంటే గగన్యాన్ మిషన్ మనకి వార్తల్లో ఉంది కాబట్టి ఈ ప్రశ్న ఇవ్వడం జరిగింది. సో ప్రశ్న మనకి ఏంటి? ఫస్ట్ తప్పు దాన్ని గుర్తించాలి. ఇది కీవర్డు. తప్పే ఉందని మనం గుర్తించాలి. ఫస్ట్ ఏంటి అంటే భారత వైమానిక దళం అని చెప్పేసి 4 పైలట్లు. ఎస్, ఇది కరెక్టు. అందరూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళే అండి. వాళ్ళ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఎవరు వాళ్ళు అంటే ఫస్ట్ శుభాంశు శుక్లా అని చెప్పేసి ఫ్రమ్ యూపీ. శుభాంశు అని చెప్పేసి యూపీ. రెండో వ్యక్తి ప్రశాంత్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఇతనిది ఇక్కడ కేరళ. మూడో వ్యక్తి అంగద్ ప్రతాప్ అని చెప్పేసి ఉన్నాడు. ఈ అంగద్ ప్రతాప్ది యూపీ. ఫోర్త్ వచ్చేసి అజిత్ కృష్ణ అని చెప్పేసి ఫ్రమ్ తమిళనాడు. ఎలా గుర్తుంటుంది? మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. శుభం ప్రశాంతంగా ప్రతాపం చూపెట్టాలని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. అజిత్ మనకి సినిమా యాక్టర్ ఫేమస్ కాబట్టి ఈజీగా మనకి గుర్తుంటాడు. సో 4 మెంబర్స్ అని చెప్పేసి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్న వచ్చేందుకు మనకు అవకాశం ఉంటుంది. శుభాం శుక్లా మనకి వింగ్స్ కమాండర్, మిగతా వాళ్ళంతా గ్రూప్ కెప్టెన్ అని చెప్పేసి పిలుస్తాం. రాష్ట్రాల పేర్లు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇది కరెక్ట్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ట్రైనింగ్ సెంటర్ మన రష్యాలో ఉంది కాబట్టి ఎస్ కరెక్టు. ఇది కరెక్టే, ఇది కరెక్టే. మిషన్ లో ఎర్త్ ఆర్బిట్లో ఉంచబడింది. ఎస్ కరెక్టు. 450 km కాబట్టి దీన్ని లో ఎర్త్ అని చెప్పేసి పిలుస్తాం కాబట్టి ఇది కరెక్టే. డి ఆప్షన్ మనకు ఇది విజయవంతం అయితే గిట్ట యూఎస్ఏ, రష్యా, చైనా, యూకే తర్వాత ఇండియా 5th కంట్రీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది తప్పు అండి. ఇన్ఫ్యాక్ట్ మనది 4th కంట్రీ. యూకే లేదు కాబట్టి యూఎస్, రష్యా, చైనా తర్వాత మనకు 5th కంట్రీ అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఫస్ట్ రష్యా, సెకండ్ యూఎస్ఏ, థర్డ్ చైనా, 4th ఇండియా అని చెప్పేసి చెప్పొచ్చు. డి తప్పు ఉంది మనకి. తప్పుగా ఉంది కాబట్టి ఆన్సర్ అంటే మనకి ఓన్లీ డి అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఇది ఓ ఫ్యాక్ట్ క్వశ్చన్. పారువేట ఉత్సవం పండగ ఎక్కడ అంటే మనకి ఏపీలో అండి. సో వెరీ వెరీ ఫేమస్. ఎందుకు మనకి ఈ పండగ ఇవ్వడం జరిగింది అంటే ఇన్ఫ్యాక్ట్ ఏపీలో ఉన్నది కదా. అయితే దీన్ని ఇంటంజిబుల్ కల్చరల్ హెరిటేజ్గా పంపారు కాబట్టి మనకి వార్తల్లో ఉంది. ఇది మీరు ఆన్సర్ చేయండి. సో ఇంటంజిబుల్ కల్చరల్ హెరిటేజ్గా గుర్తించబడ్డ ఇటీవల డ్యాన్స్ ఏంటని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. ఏ రాష్ట్రంలో ఉందని చెప్పేసి ఆన్సర్ చేయండి. ఇట్ ఈస్ ద 15th ఇంటంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఇన్ ఇండియా. దాని పేరు మీరు మెన్షన్ చేయండి. నెక్స్ట్ తెలంగాణ వాళ్ళ కోసం ఇది ఫేమస్ క్వశ్చన్. 9th and 10th తెలంగాణ వాళ్ళకు ఏపీపీఎస్ వాళ్ళు స్కిప్ చేయవచ్చు. 9th, 10th క్వశ్చన్ ఏంటి? మనకు మహాలక్ష్మి సిలిండర్ పథకాన్ని ఇటీవల మనం 27th ఇన్ఫ్యాక్ట్ సచివాలయం లోపల స్టార్ట్ చేసుకున్నాం. రేవంత్ రెడ్డి స్టార్ట్ చేసిండు కదా. సో సరైనది ఏంటని చెప్పేసి చూసుకోవాలి. ఫస్ట్ ఇది కరెక్టే ఉన్నది. సో బొంగు రోషమ్మ ఫస్ట్ లబ్ధిదారు.
అంటే మనకి ఆ ఫోటో చూస్తే ఆ పేరు మనకు కనిపిస్తుంది. రెండవది అత్యధికం చూస్తే మన నల్గొండ కాదండి. సో మన బి తప్పుగా ఉన్నది. అంటే ఎవరు ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ హైదరాబాద్, సెకండ్ నల్గొండ, థర్డ్ వచ్చేసి ఖమ్మం మనకి. సో హైయెస్ట్ బెనిఫిషియరీ హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం. లోయెస్ట్ చూస్తే మూలుగు. ఎస్, ఇట్ ఈస్ కరెక్టు. మనకి మూలుగు ఫస్ట్ వస్తుంది, నారాయణపేట వస్తుంది, నెక్స్ట్ భూపాలపల్లి కాబట్టి సో ఇది కరెక్ట్గా ఉన్నది. డి చూస్తే ఈ పథకము వర్తింపుకు నోడల్ బ్యాంకుగా ఆర్బీఐ పనిచేయదు. సో ఎవరు పనిచేస్తున్నారు మనకు అంటే ఇన్ఫ్యాక్ట్ ఎస్బీఐ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో ఇది తప్పుగా ఉంది. మన ఆన్సర్ ఏంటి, మనకు ఏ అండ్ సి అని చెప్పేసి పిలుస్తాం. సో ఏ సి అండి, ఏ కరెక్టు, సి కరెక్టు. ఆన్సర్ ఇక్కడ లేదు కాబట్టి సో వాడు తప్పు ఇవ్వడం జరిగింది. వాడు వీడే కాబట్టి సో ఆన్సర్ ఏసీ అని చెప్పేసి చూసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఇవ్వలేదు మనం. సో ఏసీ ఇది కరెక్ట్ ఆన్సర్. డి లేదు ఇక్కడ. సో ఆప్షన్ నెంబర్ లేదు కాబట్టి ఆన్సర్ ఏసీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఆర్బీఐ పనిచేయదు, ఎస్బీఐ పనిచేస్తుంది. నెక్స్ట్ 10th చూస్తే మనకు హైదరాబాద్ ఇటీవల ఏర్పాటు చేయబడ్డ C4IR కేంద్రం గురించి సరైనది ఏంటి? WHO సహాయం చేసిందట, తప్పిది. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం మనకి ప్లస్ తెలంగాణ కలిపి ఇన్ఫ్యాక్ట్ C4IRని మనకి హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నాము. దీనికోసం పనిచేస్తుంది ఇది హెల్త్ కేర్ అండ్ లైఫ్ సైన్సెస్. ఎస్, ఇట్ ఈస్ కరెక్టు. C4IR పదాన్ని వెరీ ఫస్ట్ టైం వాడింది క్లాస్ క్వాబ్ కాబట్టి ఎస్, ఇట్ ఈస్ కరెక్టు. ఆన్సర్ ఏంటి మనకి BC కాబట్టి B అండ్ C అండి. ఈ ప్రశ్న మనకు రావచ్చు అండి. C4IR చూస్తే మనకు మొత్తం 19 ఉన్నాయి. 19 తెలంగాణ లోపల WEF ఏర్పాటు చేసింది. బట్ హెల్త్ అండ్ లైఫ్ సైన్సెస్ విషయంలో ఇది ఫస్ట్ అని చెప్పేసి మనం పిలుస్తాం. వెరీ వెరీ ఫేమస్. సో క్లాస్ క్వాక్ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ టైం C4IRని ఆ పదాన్ని ఉపయోగించింది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ WTO మనకి వార్తల్లో ఉంది. మీటింగ్ నిన్న పూర్తి అయిపోయింది. మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేస్తాం లేదా రేపు డిస్కస్ చేస్తాం. వెరీ ఫేమస్. WTO యొక్క మినిస్ట్రియల్ మీటింగ్ గురించి సరి అనేది కానిది ఏంటి అని చెప్పేసి చూసుకోవాలి. సరి అనేది కానిది ఏంటి అని చెప్పేసి. సో 13th ఎడిషన్ ఎస్ కరెక్ట్. బట్ జెనీవాలో కాదు, మనకు దుబాయ్ హోస్ట్ చేస్తుంది కాబట్టి ఇది తప్పు ఇవ్వడం జరిగింది. తప్పు. 13th మనకు ఓవర్లుక్లో కరెక్ట్ పెడదాం, బట్ జెనీవా కాదు, దుబాయ్, అబుదాబి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మినిస్ట్రియల్ మీటింగ్ అనేది అత్యున్నత నిర్ణయాధికారి సంస్థ. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. జనరల్ కౌన్సిల్ కాదు, డే టు డే చూస్తుంది అది. మినిస్ట్రియల్ మీటింగే హైయెస్ట్ డిసిషన్ బాడని చెప్పేసి పిలుస్తాం కాబట్టి బి కరెక్ట్ ఉన్నది. సి ఏంటి, మెంబర్ స్టేట్స్ 164 కాదు 166 అండి. కోమరో అండ్ తైమూర్ లెగ్ డే అని చెప్పేసి మనకి ఇటీవల లెఫ్ట్ డే అని చెప్పేసి మనకు 2 కంట్రీస్ కొత్తగా జాయిన్ అయిపోయినాయి కాబట్టి మొన్న మీటింగ్ లోపల 166 కాబట్టి తప్పు. సో మనకి ఆన్సర్ ఏంటి, తప్పుగా ఉన్నది ఏ అండ్ సి అని చెప్పేసి ఉన్నది కాబట్టి సో ఏ అండ్ సి అండి. సో మనకు ఇంకా ఎక్స్ప్రెస్లో ఎక్స్ప్లెయిన్డ్ కాలంలో యూపీఎస్సీ ప్యాకేజ్ లోపల WTO యొక్క మినిస్ట్రియల్ మీటింగ్ టేక్ అవేస్ అని చెప్పేసి ఒక 5 to 6 టేక్ అవే ఇస్తాడు, అవుట్కమ్స్ అని చెప్పేసి ఇస్తాడు. ఇంకా ఇవ్వలేదు కాబట్టి మనం డిస్కస్ చేస్తలేము, ఇచ్చినాక డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఒరిజినల్ సైట్లో 150 పేజ్ కంటే ఎక్కువ ఉందండి ఈ WTO మీటింగ్ యొక్క అవుట్కమ్స్. అంతా మనకి టైం వేస్ట్ కాబట్టి సో ఎక్స్ప్రెస్లో చాలా వివరంగా ఇస్తాడు. హెడ్డింగ్ పెట్టి ఆ హెడ్డింగ్లో ఇండియా యొక్క రోల్ ఏంటని చెప్పేసి ఇస్తాడు కాబట్టి మనం అప్పుడు డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ చూస్తే వార్తల్లో ప్రదేశాలు వాటి దేశాలు జత అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్. ఏంటిది, అవదివ్కా అని చెప్పేసి రష్యా కాదు ఉక్రెయిన్. ఇది ఎందుకు ఇది వార్తల్లో వచ్చింది మనకు అంటే సో 2023 మే మాసంలో బక్మత్ అని చెప్పేసి నగరాన్ని రష్యా ఆక్రమణ చేస్తుంది. ఉక్రెయిన్లో ఉంది అది కూడా. ఆ బక్మత్ ఆక్రమణ అనంతరం మళ్ళీ ఇదే ఆక్రమణ కాబట్టి ఈ అవదివ్కా ప్రశ్న వస్తే రావచ్చు. రెండవది బార్సిలోనా స్పెయిన్ అని చెప్పేసి ఎస్, ఇట్ ఈస్ కరెక్టు. ఎందుకు ఇది వార్తల్లో వచ్చింది అంటే మనకి వరల్డ్ మొబైల్ కాంగ్రెస్ని ఫ్యూచర్ ఫస్ట్ అనే థీమ్తోని కండక్ట్ చేసింది కాబట్టి బార్సిలోనా మనకి వార్తల్లో నిలిచింది. నెక్స్ట్ మ్యూనిచ్ జర్మనీ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ జరిగింది కాబట్టి మనకి వార్తల్లో వచ్చింది. సో మనకి 2 మ్యాచింగ్ కరెక్ట్ కాబట్టి సో ఆన్సర్ 2 అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ క్రింది వాటిలో సరి కానిది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సరి కానిది, లక్షద్వీప్ మినికాయ్ మధ్య 8 డిగ్రీ ఛానల్ ఉందట, మినికాయ్ మల్దీవుల మధ్య 9 degrees అట. సో ఇన్ఫ్యాక్ట్ సరి కానిది అని చెప్పేసి ఇచ్చడం కాబట్టి ఇది తప్పే, ఇది తప్పే. సో ఆన్సర్ అంటే మనకి బోత్ అండి, బోత్. ఇక్కడ మనం ప్రశ్న తప్పు చేస్తాము, మనము ఓవర్లుక్లో ఇది మర్చిపోతాము. ఇన్ఫ్యాక్ట్ ఇది తప్పే, ఇది తప్పే. సో ఆన్సర్ నన్ను అని చెప్పేసి పెట్టిపోతాం. నన్ను కాదు ఆన్సర్ బోత్ అని చెప్పేసి మనకి ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చినాక మరొకసారి పేపర్ చూస్తే తెలుస్తుంది. కాబట్టి ఇక్కడే క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మనం ఎగ్జామ్ హాల్లో తప్పు చేయము.
కాబట్టి ఆన్సర్ ఏంది సరికానిది అంటే మనకు బోత్ అని చెప్పేసి పిలుస్తాం, నన్ను అయితే కాదు. ఇక్కడ మనకు సింపుల్ చెప్పాలి అంటే లక్షద్వీప్ ఉంటుందండి, నెక్స్ట్ 9 డిగ్రీ ఛానల్ ఉంటుంది, మినికాయ్ ఉంటుంది, 8 డిగ్రీ ఛానల్ ఉంటుంది, నెక్స్ట్ వస్తుంది మనకి మల్దీవులు అని చెప్పేసి. సో ఈ క్వశ్చన్ వచ్చేందుకు నాకు ఎందుకు అవకాశం కనిపిస్తుంది. సో మల్దీవులు మినికాయ్ మధ్య ఏముంటుంది 8 డిగ్రీస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సముద్ర మార్గమే మన ఛానల్ అని చెప్పేసి పిలుస్తాం. రైట్, నెక్స్ట్ సరైనది ఏంటి? వీమర్ ట్రయాంగిల్ ఆర్థిక సంస్థల కూటమి అట. తప్పు. 1991లో మనకి ఏమవుతుందంటే సో 3 కంట్రీసు, ఇన్ఫ్యాక్ట్ మనకి జర్మనీ అని చెప్పేసి, పోలాండ్ అని చెప్పేసి, ఫ్రాన్స్ అని చెప్పేసి సో ఒక ఈ ఐరోపా రక్షణ కోసం అని చెప్పేసి సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ కూటమి ఏర్పాటు చేసుకుంటాయి, ఫ్రాన్స్, పోలాండ్, జర్మనీ అని చెప్పేసి. అయితే మొన్న మనకి ట్రంప్ ఒక వ్యాఖ్య చేస్తాడు, నేను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే గిట్ట నాటోకి అమెరికా ఫండింగ్ ఆపేస్తా అని చెప్పేసి చెప్పి ఉన్నాడు. అప్పుడు ఈ కంట్రీస్ అన్నీ భయపడతాయి, అరే నాటోకి ఫండింగ్ అమెరికా ఆపేస్తే ఎక్కువ ఫండింగ్ ఇచ్చేది అమెరికా కాబట్టి నాటో ఫ్యూచర్ చెప్పలేం కాబట్టి సో రక్షణ కోసం అని చెప్పేసి 3 కంట్రీస్ మరొకసారి వీమర్ ట్రయాంగిల్ని రీస్టోర్ చేస్తున్నాయి అని చెప్పేసి మనకి వార్తలు వచ్చినాయి. కాబట్టి మనకి వార్తల్లో ఉంది ఇట్ ఈస్ నాట్ ఫైనాన్షియల్ అలయన్స్, ఇట్ ఈస్ ద సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ అలయన్స్ అని చెప్పేసి పిలుస్తాం, మిలిటరీ కూటమి అని చెప్పేసి పిలుస్తాం. తప్పు ఉంది మనకి ఇది. నెక్స్ట్ ఆఫ్రికా క్లబ్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది ఇట్ ఈస్ నాట్ సెక్యూరిటీ అలయన్స్, ఇట్ ఈస్ ఓన్లీ ఫైనాన్షియల్ అలయన్స్. కాబట్టి ఇది తప్పు ఉన్నది. సో ఆన్సర్ ఏంటి నన్ను అని చెప్పేసి పిలుస్తాం. చూడండి మనకి 2 తప్పు ఉన్నాయి, ఏబి, ఇక్కడ ఆన్సర్ బోత్, ఇక్కడ నన్ను, కాబట్టి మనము ఇది కీవర్డ్ చూసుకోవాలి. రైట్, ఇటీవల మనకి ఆఫ్రికా యూనియన్ సమ్మిట్ వచ్చేసి అడిస్ అబాబా జరిగింది కాబట్టి సో ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఈ ఆఫ్రికా క్లబ్ని ఏర్పాటు చేసుకున్నారు. సో ఇది ఫైనాన్షియల్ అలయన్స్ అని చెప్పేసి పిలుస్తాం. వాతావరణ మార్పుల కోసం కావచ్చు, డెవలప్మెంట్ కోసం కావచ్చు, ఆర్థిక సహకార కూటమి అని చెప్పేసి పిలుస్తాం ఆఫ్రికా క్లబ్ని. వీమర్ ట్రయాంగిల్ అనేది సో ఐరోపాలో మనకి రక్షణ కూటమి అని చెప్పేసి పిలుస్తాం. నాటోకి ప్రత్యామ్నాయంగా వీళ్ళు 3 కంట్రీస్ కలిపి ఏర్పాటు చేసుకుంటున్నాయి. నాటో చెప్పలేం, మనము ట్రంప్ గెలిస్తే నాటో ఉంటుందో ఉండో చెప్పలేం కాబట్టి సో ఇది ముందస్తు చర్య అని చెప్పేసి మనం చెప్పొచ్చు. నెక్స్ట్ వెరీ ఫేమస్ క్వశ్చన్, ఏపీపీఎస్సీ టైప్ క్వశ్చన్ ఇది. మొన్న మనకి బయోఫ్యూల్ అలయన్స్ ప్రశ్న ఇవ్వడం జరిగింది ఏపీపీఎస్సీ గ్రూప్ 2 లోపల. అట్లనే మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 1 లోపల లేదా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 లోపల ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అని చెప్పేసి ప్రశ్న వస్తే రావచ్చు. మొత్తం 16 కంట్రీస్ జాయిన్ అయినాయి. ఉగాండా ఉంది, బ్రెజిల్ ఉంది, మెక్సికో లేదు, నేపాల్ ఉంది, నమీబియా లేదు. కాబట్టి ఆన్సర్ ఏంటి మనకు ఏబిడి అని చెప్పేసి పిలుస్తాం. సో 3 అండి. మరి 16 కంట్రీస్ గుర్తుపెట్టుకోవాలన్నా నేను ఆల్రెడీ క్లాస్లో చెప్పి ఉన్నా. ఆసియా ఖండం ఉంది, ఆఫ్రికా, సౌత్ అమెరికా ఉంది. ఆసియా లోపల మనకి కొన్ని బార్డర్ దేశాలు ఉన్నాయి. ఏమున్నాయి? సో బంగ్లాదేశ్ ఉన్నది, భూటాన్ ఉన్నది, నేపాల్ ఉన్నది. 3 కంట్రీస్ జాయిన్ అయిపోయినాయి. నెక్స్ట్ సౌత్ ఈస్ట్ ఏషియా లోపల కంబోడియా ఉంది, మలేషియా ఉంది, జాయిన్ అయిపోయినాయి. మనం కంబోడియా మళ్ళీ గుర్తుపెట్టుకోవచ్చు, మనం పులులు ఇటీవల అమ్మినాం కాబట్టి సో అట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ది బిగ్ క్యాట్ అలయన్స్. ఈ పులుల యొక్క అమ్మకం అనేది అది వేరే ఒప్పందం, ఇది వేరే ఒప్పందం. ఇది మన 2 ఇది మనకు గుర్తుంటాయి. 5 కంట్రీస్ మనకు గుర్తున్నాయి. దక్షిణ అమెరికా చూస్తే ఓన్లీ 2 కంట్రీస్ ఉన్నాయి మనకు, బ్రెజిల్ అండ్ పెరు అని చెప్పేసి ఉన్నాయి. సో 3, 2, 5, 2 ఎన్ని 7 అయినాయి. ఇంకా 9 కంట్రీస్ మనకి సో మ్యాక్సిమం కంట్రీస్ మనకి ఆఫ్రికాలో ఉన్నాయండి. అంటే ఈజిప్ట్ ఉన్నది, ఇథియోపియా ఉన్నది, ఈక్వెడార్ ఉన్నది, కెన్యా ఉన్నది, మంగోలియా ఉన్నది, ఆర్మేనియా అని చెప్పేసి ఉన్నది, నైజీరియా అని చెప్పేసి ఉన్నది. ఇట్లా మనకు సో ఉగాండా అని చెప్పేసి ఉన్నది. కాబట్టి మనకు గుర్తుంటుంది ఈజీగా, ఎటువంటి ఇబ్బంది లేదు. కనీసం 16 గుర్తు లేకపోయినా ఒక 10 గుర్తుంటే మనము దాన్ని పూర్తిగా ఎలిమినేషన్ ఉపయోగించి ఆన్సర్ అయితే చేయవచ్చు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. 16 దేశాలు మ్యాక్సిమం ట్రై చేయండి, క్వశ్చన్ వస్తే రావచ్చు. ఇవి మనకు 15 క్వశ్చన్స్ ఈరోజు వీక్లీ ఎంసీక్యూ డిస్కస్ చేయడం జరిగింది. సో మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి కంపల్సరీ కామెంట్ బాక్స్ లోపల. దీన్ని మరింత మెరుగైన ఎట్లా చేయవచ్చు అని చెప్పేసి, అంటే మనకి ఇది ఫస్ట్ టైం ఈ ఎంసీక్యూ తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది. సో దీన్ని మరింత మెరుగైనదిగా ఎట్లా చేయొచ్చు అని చెప్పేసి మీరు ఫీడ్బ్యాక్ ఇస్తే నెక్స్ట్ వీక్లీ ఎంసీక్యూ లోపల ఇంప్లిమెంట్ చేస్తాను. రైట్, ఫీడ్బ్యాక్ ఇస్తే ఏమవుతుందంటే మన లోపాలు తెలుస్తాయి. సో ఇన్ఫ్యాక్ట్ దాన్ని మరొకసారి ఇంప్లిమెంట్ చేస్తే అట్లా మనకు మెరుగైన కంటెంట్ అయితే వస్తుంది. రైట్, ఇది ఈరోజు ఎంసీక్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.